కానీ అనుభవం లేకుండా నేరుగా ఆ పని చేయడం రిస్క్ ఎక్కువ అని అనిపించింది. కొంతకాలం బ్రాయిలర్ ఫార్మింగ్ చేశాను. అక్కడ నాకు కావాల్సిన అనుభవం అయితే వచ్చింది. కోళ్ళ పెంపకం ఎట్లా చేయాలి? నష్టం ఎక్కడొస్తుంది? మార్కెట్ ఎట్లా పనిచేస్తుంది? రిస్క్ ఎక్కడుంది? రైతు ఎక్కడ తప్పు చేస్తున్నాడు? దీన్ని వ్యాపారంగా ఎట్లా మార్చాలి? లాభాలు ఎక్కడొస్తున్నాయి? మనం కస్టమర్‌ని డైరెక్ట్‌గా ఏ రకంగానైతే రీచ్ అవ్వగలుగుతాము? మొదలైన విషయాల గురించి కొంతవరకు అనుభవం సాధించిన తర్వాత నా నాటుకోడి బ్రాండ్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. ప్రయాణం అంత సులువుగా అయితే ఏం సాగలేదు. ఎన్నో ఎత్తుపల్లాలు, కొన్ని నష్టాలు, కొన్ని విజయాలు, ఎన్నో పాఠాలు, మరికొన్ని గుణపాఠాలు. అయినా కొంతవరకు నా లక్ష్యాన్ని సాధించగలిగాను. కానీ నిజం చెప్పాలంటే పూర్తి స్థాయి విజయం మాత్రం ఇంకా రాలేదు.